లేపు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుర్తున్నానా సార్? నువ్వు విజయ్ కదూ? ఎలా వచ్చావు ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీరు చెప్పినట్లే బాగా సెటిల్ అయ్యాను సార్. కంపెనీలో CEO పోస్ట్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా డబ్బులతో చదివేస్తున్నాను సార్. ఎక్సలెంట్ విజయ్, ఇదే కంటిన్యూ చేయి. ఎవరితను? ఇతని కథ ఏంటి? ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటే జీవితంలో ఏం చేయగలరు చూద్దాం రండి. ఇంటర్మీడియట్ చివరి రోజులు తన ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పలేకపోతున్న విజయ్. ఇంజనీరింగ్లో సీటు వచ్చిందని సంతోషంతో తండ్రికి చెప్పడానికి వెళ్తున్న విజయ్. నానా, కష్టపడి పనిచేసే విజయ్ వాళ్ళ నాన్న. ఎరా ఎలా వచ్చావు? మన ఎంసెట్లో ఫ్రీ సీట్ వచ్చింది నాన్న, మంచి కాలేజీలో. ఈ చదువు గట్ట మనకి ఎందుకురా? నాతో ఉండి పొలాల్లో నాకు సాయంగా ఉండొచ్చు కదా. అలా కాదు నాన్న, మంచి కాలేజ్, ఫ్యూచర్ కూడా బాగుంటుంది అక్కడ చదివితే. డబ్బులు కూడా మనం కట్టుకోకలేదు, ఫ్రీ సీటే. వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదు కదా. సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు ఇక్కడ చిన్న పని ఉంది, నేను చూసుకుని వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత సరే నాన్న. తండ్రి కష్టాన్ని తీర్చాలనే కోరికతో విజయ్. హలో. కూతురు సంతోషం కోసం ఎంతైనా ఖర్చు పెట్టే తండ్రి. హలో బావా. ఆ బావ ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాం బావా, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. మీ అబ్బాయి తింటారు అయిపోయింది అనుకుంటా కదా? అయిపోయింది. మా అమ్మాయిది కూడా అయిపోయింది. నేను ఇంజనీరింగ్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, టాప్ కాలేజీలో. సీట్ కూడా కొన్నాను 10 లక్షలు పెట్టి. నీకేంటి బావా? నీకు తెలుసు కదా ఏదైనా డబ్బుతో కొనేస్తానని. సరే బావా, ఉంటాను. సరే. వచ్చాడు. ఎరా ఏంటి మరి? ఆడేడి? అడుగో, ఫోన్ చేసాడు, వస్తున్నాను అన్నాడు. ఏ కాలేజ్ వచ్చిందా? మా ఇద్దరికి ఒక కాలేజే వచ్చింది. నాదా కాలేజే. మన వాళ్ళందరూ పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యారా. సీతకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందంట. మరి రమేష్ గడికి ఏ కాలేజ్ వచ్చింది? ఆడు వైజాగ్ అంట. మరి వాణి? వాణి అంటే ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ నాన్న ఏదో పెద్ద కాలేజీలో సీట్ కొన్నాడంట. పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు అంతే, మరి పెద్ద పెద్ద కాలేజీలే తీసుకుంటారు మరి. సరే బాయ్, ఫోన్ వస్తుంది, వెళ్తున్నాను. సరే ఆగ, నేను వస్తున్నాను. చే, ఆ రోజు తనకు చెప్పేసి ఉంటే బాగుండు. విజయ్ కాలేజ్ లైఫ్.
ఆఫీస్ రూమ్కి రా, నీతో మాట్లాడే పని ఉంది. ఓకే సార్. నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఏం లేదు సార్. నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. విషయం తెలిసింది, మీ ఫ్రెండ్స్ చెప్పారు. ఇప్పుడు ఈ వయసులో కావాల్సింది లవ్ కాదు, చదువుకోవడం. అయినా మీ ఇంట్లో పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా. చదువుకుని మంచిగా లైఫ్లో సెట్ అయ్యావు అనుకో, నీకేం కావాలో అన్నీ. చెప్పేది ఇదే సార్. అలా కదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. ఒకవేళ నీవు లైఫ్లో సెటిల్ అవ్వకపోతే వచ్చి నన్ను అడుగు. వాళ్ళ నాన్న ఇచ్చిన రికమెండేషన్తో ఇంటర్వ్యూకి వెళ్ళిన అమ్మాయి. ఓకే రెడీ. సరే రెడీ. సరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Myself is Ashwini and I am from Vijayawada. I completed my BTech 4th year in Ramchandrapuram. So I am very glad to get this opportunity in your office. Thank you. And also the necessary skills and experience and quick learners and హౌ వుడ్ యూ హ్యాండిల్ ఏ సిచ్యువేషన్? to handle a situation, mainly prioritize tasks, break down larger projects into smaller and manage. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. Thank you sir. Thank you for giving this opportunity. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మాస్టర్ చెప్పినట్టు చదివి ఇంటర్వ్యూకి వెళ్ళిన విజయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi sir, my name is M. Vijay Kumar. I am from Mandapeta. I am recently completed my BTech in Ramchandrapuram College. If you can give this opportunity, I prove myself is best employee in this company. Explain about this company. ఓకే, యూ సెలెక్టెడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. Thank you sir. ఉద్యోగం ఒకటైనా సరే, నాలెడ్జ్ ఒకటి కాదు. Any problem? అవును, ఒక చిన్న ఎర్రర్ వచ్చింది, హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఓకే, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మరి నెక్స్ట్ నువ్వే అంట కదా. ఏమో చూద్దాం.
తన నాలెడ్జ్తో సీఈఓ అయిన విజయ్ని ఇష్టపడుతున్న, విజయ్ని కోరుకుంటున్న అమ్మాయి. హలో డాడీ, చెప్పమ్మా. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను ఆఫీస్కి వస్తున్నాను. కూర్చోమ్మా. ఏంటమ్మా? నాకు ఒకరు నచ్చారు నాన్న. ఆ విషయం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. ఎవరమ్మా? ఏం చేస్తారు? మా కంపెనీలోనే రీసెంట్గా సీఈఓ అయ్యాడు డాడీ. చాలా మంచి అబ్బాయి. సీఈఓ అంటున్నావు కదా, ఒకసారి రమ్మని మాట్లాడదాం. సరే నాన్న, థ్యాంక్ యూ. చివరికి చదువుకోవాల్సిన టైంలో చదువుకొని తను కోరుకున్న అమ్మాయిని తనను కోరుకునేలా మార్చిన విజయ్. మనం ఎంత గొప్ప కాలేజీలో చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత గొప్పగా చదివామన్నదే ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడు ఏం చేయాలో తెలియక వారి జీవితం నాశనం చేసుకుంటున్నారు. మనం చదువుకోవాల్సిన టైంలో ప్రేమ, మద్యం, వ్యసనాల మీద టైం వృధా చేయకుండా ఆ టైంలో బాగా చదివి టీచర్ చెప్పిన విని జీవితం మీద కొంచెం శ్రద్ధ చూపిస్తే మీరు కోరుకున్నవి, మీకు కావాల్సినవి అన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఇది నా పవర్, నీ పవర్ కాదు, ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్.